నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మైనార్టీల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. టీఎంఆర్ఎస్ ఎండి షఫీయుల్లా స్పష్టీకరణ. రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపై సంతృప్తి. రైల్వే స్టేషన్కు నేరుగా బస్సు సౌకర్యం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడి. లీగల్ సెల్ పిటిషన్పై స్పందించిన ఆర్టీసీ అధికారులు. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు కృషి చేస్తున్నాయని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల ఎండి షఫీయుల్లా అన్నారు. మంగళవారం జిల్లాలోని మైనారిటీ పాఠశాలలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు కొనసాగుతున్నాయని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ఎండి షఫీయుల్లా అన్నారు. మంగళవారం జిల్లాలోని మైనారిటీ పాఠశాలల పనితీరును పరిశీలించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఆయా పాఠశాలల ప్రిన్సిపాలతో పాటు డిఎఫ్ఓ ప్రభాకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ సాజిదుద్దీన్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆదిలాబాద్ మండలంలోని చాందాటి జిల్లా కేంద్రంలోని మైనారిటీ పాఠశాలతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అంతకుముందు స్థానిక అటవీ శాఖ విశ్రాంతి భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల ఎండి షఫీయుల్లా మాట్లాడుతూ మైనారిటీలకు నాణ్యమైన విద్యను అందిస్తూ దేశంలోనే మొదటి స్థానంలో మైనారిటీ గురుకులాలున్నాయని గుర్తు చేశారు. వీటి నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 735 కోట్ల రూపాయలను వెచ్చించిందన్నారు. ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్రంలో 12 మైనారిటీ కళాశాలలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ స్టేట్ में 204 माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स बहुत अच्छा तरीके से चल रहे हैं. ये तेलंगाना स्टेट आज देश में नंबर 1 स्टेट हुआ है. माइनॉरिटीज़ एजुकेशन में नंबर 1 स्टेट हुआ है. ऑफिसर्स फ्रॉम न्यू दिल्ली, बाहर से भी स्टेट से आके हमारा तेलंगाना मॉडल को स्टडी कर रहे हैं. ये स्कूल्स बहुत अच्छे चल रहे हैं. ये कॉर्पोरेट स्कूल से भी बहुत अच्छा सक्सेसफुली चल रहा है. गवर्नमेंट ऑफ तेलंगाना का एक यूनिक इनिशिएटिव है. इसमें ये साल 60,000 स्टूडेंट्स हमारे स्कूल्स में पढ़ रहे हैं. आइंदा साल में 90,000 स्टूडेंट्स ये स्कूल से बेनिफिट होंगे. गवर्नमेंट ऑल्सो 735 करोड़ बजट एलोकेशन करे हैं. एक बहुत बड़ी बात है. इसमें बच्चों को हर चीज़ का फैसिलिटीज़ अम्यूनिटीज़ फ्री ऑफ कास्ट में बच्चों को दे रहे हैं. बच्चों का यूनिफॉर्म रहते, शूज़ रहते, टेक्स्ट बुक, नोटबुक्स, अच्छा सा खाना, हेल्थ फैसिलिटीज़, हर चीज़ का फैसिलिटीज़ हमारे माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स में फ्री ऑफ कास्ट में हम बच्चों को दे रहे हैं. आज गवर्नमेंट एक बच्चों के ऊपर ₹1,00,000 एक साल का खर्चा कर रहे हैं. ऐसा एक इनिशिएटिव देश में कहीं भी नहीं है. फर्स्ट टाइम इन द कंट्री ऐसा एक रेजिडेंशियल स्कूल माइनॉरिटीज़ बच्चों के लिए तेलंगाना स्टेट में चल रहे हैं. इसका एडमिशन्स ऑलरेडी चल रहे हैं. ये एक सुनहरा मौका है माइनॉरिटीज़ बच्चों को डेवलप करने के लिए. एक गोल्डन अपॉर्चुनिटी है. ये अपॉर्चुनिटी को पूरा फ़ायदा उठाना है. इसके बारे में ज़्यादा से माइनॉरिटीज़ पेरेंट्स को अवेयरनेस लेके आना है. स्कूल के बारे में मस्जिदों में ऐलान करना है. ये हमारे स्कूल्स में एक यूनिक स्कूल्स है माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स. इसमें इंग्लिश मीडियम है, उर्दू आल्सो कंपलसरी लैंग्वेज है, दीनियात स्टडीज़ भी है, तेलुगु भी है. इसमें माइनॉरिटीज़ बच्चों के लिए 75% रिजर्वेशन है. नॉन माइनॉरिटीज़ बच्चों के लिए भी 25% रिजर्वेशन है. एक मिक्स कल्चर है हमारे स्कूल्स में. एक ये यूनिक मॉडल है. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సంబంధిత అధికారులు అంగీకరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు. మంగళవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిర్మల్, ఊర్నూర్, ఇచ్చోడల నుంచి నేరుగా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సంబంధిత అధికారులు అంగీకరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు. మంగళవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అలాగే ఆర్థికంగా భారం పడుతుందని పలువురు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
దీనిపై ఆర్టీసీ అధికారులకు నోటీసులు జారీ చేయగా ఆయా ప్రాంతాల నుండి బస్సులను రైల్వే స్టేషన్ వరకు నడిపించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ వారు ఒక అర్జీ పెట్టుకున్నారు. అర్జీ సారాంశం ఏంటంటే ప్రయాణికులు నిర్మల్, ఉట్నూర్ మరియు ఇచ్చోడ ఈ ప్లేసెస్ నుంచి వారికి రైల్వే స్టేషన్కి రావడానికి బస్సు సౌకర్యం లేదని చెప్పి మా దగ్గర ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. మేము అర్జీని పరిశీలించి ఇమీడియట్గా మేము ఈ తెలంగాణ ఆర్టీసీ వాళ్ళకి మేము ఇమీడియట్గా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ని వారు అందుకున్నాక టీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్స్ మా దగ్గర హాజరయ్యి వారు ఏంటంటే దే హ్యావ్ యాక్సెప్టెడ్, మా ప్రపోజల్ యాక్సెప్ట్ చేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే 7 గంటలు మార్నింగ్ 8 నుంచి 11 వరకు మరియు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వాళ్ళు బస్సు సౌకర్యం ప్రయాణికులు అందుబాటులో పెడుతున్నామన్నారు. ఫ్రమ్ నిర్మల్, ఉట్నూర్, ఇచ్చోడా ఈ 3 ప్లేసెస్ నుంచి రైల్వే స్టేషన్కి. అట్లాగే ఎల్లుండ అంటే 28న వాళ్ళు 28th ఏమో వీళ్ళు ఏమన్నారంటే స్కూల్స్ అన్నీ కూడా స్కూల్ స్టార్ట్ అయ్యాక 15th జూన్ నుంచి ఎల్లుండి నుంచి ఏంటంటే మిగతా ప్లేసెస్ అన్నింటిలో కూడా వాళ్ళు బస్సు సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో పెడతామని చెప్పడం జరిగింది. యాక్చువల్గా మాకు వచ్చినటువంటి ఈ అర్జీ ప్రకారం వారికి నోటీస్ ఇచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయగానే ఇమీడియట్గా దే హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ సక్సెస్ స్టోరీ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఈ విషయం మీతో షేర్ చేద్దామని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలల సమర్థవంత నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇతర సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్భంగా పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు కీలకమన్నారు. వారి సంక్షేమానికి తన వంతు కృషి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించిందన్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 22న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి వర్గానికి సంబంధించినటువంటిది ఏదో ఒక సమస్య ఉంటూ వస్తుంది. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు మీరంతా కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పదవిలోకి రాకముందు ఉద్యమ సందర్భంగా వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే నా వ్యవస్థలో కాంట్రాక్ట్ అనే పదం ఉండదు అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే వారు రాగానే జీఓఎంఎస్ నెంబర్ 16 జారీ చేస్తూ మీరు అన్నట్టుగా చట్టంలో సవరణ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాను. కానీ దురదృష్టం కొంతమంది యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పిల్లలు మెరిట్ అనేటువంటి సాగుతోటి అంటే 20 సంవత్సరాల నుంచి మారుమూల ప్రాంతంలో కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల పనిచేస్తే అప్పుడు మెరిట్ గుర్తు రాలే, అప్పుడు ఆ కళాశాలలో విద్యార్థులకు బోధిస్తామనేటువంటి మాట రాలే. కానీ తీరా ఇలా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది అనేటువంటి కేవలం ఒకే ఒక కారణంతో ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చేది. అయినప్పటికీ కూడా ఆ ఇబ్బందిని అధిగమించేటట్టుగా సార్ ఒకటే మాట చెప్పారు, అది తాత్కాలికంగా వారు ప్రయోజనం పొందొచ్చు. కానీ నా కాంట్రాక్ట్ అధ్యాపకులకు మాత్రం వెదర్ దే ఆర్ వర్కింగ్ ఇన్ జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, యూనివర్సిటీలలో పనిచేస్తున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఏ ఏ పోస్ట్ లో పనిచేస్తుండ్రో ఆ పోస్ట్ కు సంబంధించినటువంటి టైం స్కేల్ మినిమం పే ఏదైతున్నదో వీరందరికీ పేగా చెల్లిస్తా అనేటువంటి మాట చెప్పాడు. దానికి అనుగుణంగానే జీవో జారీ చేసారు. అందరికి కూడా ఈ రోజు 20,000 ఉన్నటువంటి వారికి 40,000 రూపాయల జీతం వస్తుంది. పార్లమెంటు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ నరసింహారెడ్డి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్రత్యేక పోలీసు బలగాలు కవాతును నిర్వహించాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని, ఓటర్లలో భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి వెల్లడించారు.
జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ బలగాలు మంగళవారం సాయంత్రం పట్టణంలోని పలు కాలనీలలో కవాతు నిర్వహించాయి. మహాలక్ష్మి వాడతో పాటు పలు కాలనీల్లో కవాతు నిర్వహించి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేసుకోవచ్చనే భరోసా కల్పించారు. ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు ఈ కవాతులో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ కవాతులో వజ్ర వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుగుణాకర్ రావును గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానికంగా ప్రచారాన్ని చేపట్టి మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుగుణాకర్ రావును గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్సీ అభ్యర్థి కుమారుడు శివస్వరూప్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టర్లను విడుదల చేశారు. అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుహాసిని రెడ్డి మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి కరువైందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. శాసనసభలో నిరుద్యోగుల తరపున గలం విప్పేందుకు సుగుణాకర్ రావును గెలిపించాల్సిన అవసరముందన్నారు. పట్టభద్రులంతా బీజేపీ బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈనాడు రాష్ట్రంలో విద్యావంతుల కోసం జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో మేధావి వర్గం, విద్యావంతులు ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడమే కాకుండా తమ సమస్యల పట్ల స్పందించే సుగుణాకర్ రావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తమ మద్దతును తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టాలని చెప్పి అనేక త్యాగాల ద్వారా మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మరి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలను మభ్యపెడుతూ తాత్కాలిక ప్రయోజనాలను పంచుతూ ఓటర్ను మభ్యపెట్టుకుంటూ రెండవసారి అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. మరి ఆనాడు తెలంగాణ పోరాటంలో ఉద్యోగాల యొక్క కల్పననే ముఖ్య ఉద్దేశంగా మరి ఇంటికొక ఉద్యోగం ఇస్తారని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నేతగా మాట ఇచ్చి గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వెయ్యని ఘనత మరి కేసీఆర్ గారిది. నిరుద్యోగులను మభ్యపెడుతూ వారు ఇచ్చిన నోటిఫికేషన్లు కోర్టు చుట్టూ వెళ్లే విధంగా నిరుద్యోగులను నిరుత్సాహపరుస్తున్న కేసీఆర్ గారికి ఈనాడు ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మరి విద్యావంతులు ఈనాటి రాజకీయాల పరిస్థితులను అవగాహన చేసుకునే సామర్థ్యం ఉన్న మీ అందరూ ఈ ఎన్నిక ద్వారా కేసీఆర్ గారు చేస్తున్న నిర్లక్ష్య ధోరణికి వారిచ్చిన హామీలనే వారు తింగలో తొక్కి మరి ఈరోజు ప్రజలందరితో మోసపూర్తి వాగ్దానాలు చేస్తూ ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న కేసీఆర్ గారికి ఈ ఎన్నికల ద్వారా ఈ ఓటు ద్వారా తగిన సమాధానం ఇవ్వాలని చెప్పి నేను పట్టభద్రులందరినీ కోరుతున్నా. విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాలు చేస్తూ జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా మరి సమస్యల పట్ల స్పందించే గుణం, ప్రశ్నించే గలం కోసం మరి వారు ఎప్పుడు కూడా ముందుంటారు. కాబట్టి ఉద్యోగుల సమస్యలే కానివ్వండి, రైతులు, కర్షకులు, కార్మికులందరి సమస్యల పట్ల వారు స్పందించి మరి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి సుగుణాకర్ రావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను పట్టభద్రులందరినీ కోరుతున్నాను. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా బాపురావు పేర్కొన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయం బాపురావు బీజేపీలో చేరారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ బాపురావుకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని బాపురావు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానం నుంచి ఎంపీ టికెట్ వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. సోయంకు బీజేపీ టికెట్ దక్కుతుందని అతని వర్గీయులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ను గెలిపించాలని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం జైనత్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీని గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని చేపట్టారు. పట్టభద్రుల సమస్యలను పరిష్కరించేందుకు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మామిళ్ల చంద్రశేఖర్ను గెలిపించాలని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం జైనత్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీని గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్రయ్య, లింగారెడ్డి, దేవన్న, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ సందర్భంగా జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ బలపరిచిన మామిండ్ల చంద్రశేఖర్ను పట్టభద్రులంతా తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన ఆయనను గెలిపించడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారిని మరి క్రమ సంఖ్య 8 మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక 14 సంవత్సరాల సర్వీస్ను వదులుకొని మరి పట్టభద్రులకు ఒక నిరుద్యోగ యువకులకు సేవ చేయనటువంటి సంకల్పంతో మరి కేసీఆర్ గారు ఆదేశించడంతో మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఆయన గతంలో కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. తర్వాత మనం గ్రూప్ 1 ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ మరి ఆయన అప్పుడే పట్టభద్రులకు ఏదైతే నిరుద్యోగ యువకుల కొరకు వారి కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా వారికి చేయడం జరిగింది. తర్వాత ఆయన గెలిచిన తర్వాత కూడా ఏదైతే మరి క్యాలెండర్ ఇయర్ ప్రకారం మనకు ఉద్యోగాల కల్పనకై ఆయన సీఎం గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సమస్యల పరిష్కారం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అవుతుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితేనే మన సమస్యల పరిష్కారం అవుతాయి. సమస్యల పరిష్కారానికి వాళ్ళు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి ఏదైతే సమస్యల పరిష్కారం చేస్తారో వారినే గెలిపించాలని, ఎందుకంటే ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకొని ఏదైతే నిరుద్యోగ డిగ్రీ చదివినటువంటి నిరుద్యోగ యువకులను ట్రైనింగ్ కల్పించి మరి నైపుణ్యాలను కల్పించి వారికి జాబులు కూడా పెట్టిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మొన్ననే మన బడ్జెట్లో కూడా మరి కేసీఆర్ గారు మనని ఏదైతే డిగ్రీ చదివినటువంటి వారి కొరకు కూడా మన నిరుద్యోగ వృత్తి కోసం బడ్జెట్లో కూడా పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా తొందరగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా ఆయన కృషి చేయడం జరుగుతుంది. ఆ జైనత్ మండలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఇక్కడనే జైనత్ మండల కేంద్రంలో పోలింగ్ స్టేషన్ ఉంది కాబట్టి వారి ఊళ్ళకు సంబంధించినటువంటి సర్పంచులకు మా టీఆర్ఎస్ నాయకులకు వారికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. వారి ఓట్లను కూడా వారు పరిశీలించుకొని ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని స్వీప్ నోడల్ అధికారి సిహెచ్ అన్వేష్ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న ఓటరు హోలీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఓటరు అవగాహన మరియు చైతన్య కార్యక్రమాలు చేపడతాం. 21వ తేదీన అంబేద్కర్ చౌక్ వద్ద ఉదయం 9:30 నుంచి హోలీ పండుగని చేపడుతున్నాం. ఇది మేము ఓటర్ అవగాహన కార్యక్రమాల్లో ప్రజల్ని మరింతగా పార్టిసిపేటివ్గా ఉత్సాహంగా పాల్గొనేదానికి వినూత్నంగా మేము ఏర్పరిచిన ప్రోగ్రాం. ఇందులో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి, ప్రజలందరూ ఖచ్చితంగా ఏప్రిల్ 11వ తేదీన ఓటు వేస్తారని వారి అరచేతితో రంగులో ముంచి అక్కడ ఉంచి ఉన్న గుడ్డపైన ప్రమాణం చేయొచ్చు, అక్కడ ముద్ర వేసి ప్రమాణం చేయొచ్చు. అది ఒకటి. రెండవది, అక్కడికి వచ్చే యూత్ అందరూ తర్వాత మరియు మామూలు ప్రజలైనా సరే వారందరూ తమ కుటుంబ సభ్యులతో హోలీని పండుగ జరుపుకోవడానికి మేము రంగులను మరి ఒక ఉట్టిని కూడా ఏర్పరుస్తున్నాం. ఆ ఉట్టి ఎలా ఉంటుందంటే ఎన్నికల టైంలో మరి చాలా ప్రలోభాలకి లోన్ చేయడానికి జరుగుతుంది. సో వాటికి చిహ్నంగా ఆ ఉట్టిపై మందు సీసాని, డబ్బు నమూనాని, గిఫ్ట్ ప్యాక్ని ఇలాంటివి పెయింట్ చేపిస్తున్నాం. మరి దాన్ని పగలగొట్టేదానికి కర్రకేమో ఓటు అనే చిహ్నంగా వేపిస్తున్నాం.
సో ఇందుమూలంగా మేము తెలియజేయదలుచుకుంది ఏమంటే ఓటు అనే కర్రతో ఈ ప్రలోభాలన్నింటినీ ఓడించగలమని మా ఆశ. ఈ కార్యక్రమాలని మేము చేపట్టుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ తమ ఇంటిని వీడి పోలింగ్ రోజు ఓటు వేసి పోలింగ్ శాతాన్ని పెంచాలని మరియు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని మేము ఈ ప్రయత్నాలు చేపడుతున్నాం. వీటికి సహాయంగా ప్రజలందరూ 21వ తేదీన అంబేద్కర్ చౌక్ వద్దకు వచ్చి ఈ హోలీ పండుగలో పాల్గొంటారని ఆశిస్తున్నాం. కన్యక పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని శ్రీ సత్యదీప ఆరాధన సరస్వతి గాన సంకీర్తన ఫౌండేషన్ నిర్వాహకురాలు పాలమాడ సత్యదీప కృష్ణ సూచించారు. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాల కార్యక్రమం ప్రారంభించారు. కన్యక పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ సత్యదీప ఆరాధన సరస్వతి గాన సంకీర్తన ఫౌండేషన్ నిర్వాహకురాలు పొలమాడ సత్యదీప కృష్ణ సూచించారు. పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర పురాణ ప్రవచనాల కార్యక్రమం సోమవారం రాత్రి ప్రారంభమైంది. ఇందులో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి జీవిత చరిత్రను వివరించగా ఆర్యవైశ్య బంధువులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. భజనలు చేస్తూ భక్తి పారవశ్యులయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకురాలు పొలమాడ సత్యదీప కృష్ణ కన్యక పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను భక్తులకు అర్థమయ్యేలా వివరించారు. అమ్మవారిని శక్తి వంచన లేకుండా కొలవాలని సూచించారు. భక్తిభావంతో తోటివారిని ప్రేమిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జ్ఞానం ఉంది కనుక మనం ఏమి సంపాదించాలి, మనం కైలాసంలో శాశ్వత స్థానాన్ని మనం సంపాదించాలి అని అనుకొని ఈ 714 మంది కూడా పరమేశ్వరుడు అల్లుడై మరి ఎంత పుణ్యం చేసుకున్నాడు ఈ ద్రాక్ష ప్రజాపతి. నాకు కూడా ఒక కూతురు ఉంటే నాకు కూడా ఇలాంటి అల్లుడు వచ్చి ఉండేవాడు కదా అని ఆ కుబేరుడు ఆదిశక్తి గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చి ఆదిశక్తి ప్రత్యక్షమై, ఓ కుబేరా, ఈ యుగములో నీవు రాక్షసులకే రాక్షసుడు అయినంత కారణంగా నేను నీకు జన్మించలేదు కనుక తర్వాత జన్మలో కలియుగంలో నీవు కుసుమ శ్రేష్ఠిగా జన్మించు, అప్పుడు నేను నీకు వాసవిదేవిగా జన్మిస్తాను అని వరం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మన ఆర్యవైశ్య కులంలో ఉన్నటువంటి 714 గోత్రీకులంతా కూడా మరి ఆ బ్రహ్మసభలో ఉన్న కారణంగా బ్రహ్మసభ ఏర్పాటు చేసి ఆ బ్రహ్మదేవుడు ఆ సభనంతా కూడా ఉద్దేశించి, ఓ ప్రజలారా, మీరు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో, మీరు ఎంతమంది గణములు మీకున్నాయో, ఎంతమంది మీరు గోత్రాలు ఏ విధంగా పునరుద్ధరించుకున్నారో మీరు సెలవు ఇవ్వండి అని చెప్పగానే మరి జాతిలో గొప్పవారైనటువంటి బ్రాహ్మణులు భగవంతునికి నుదుటి నుంచి బ్రాహ్మణులు జన్మించినారు, భుజముల నుంచి క్షత్రియులు జన్మించారు, తొడల నుంచి వైశ్యులు జన్మించారు, పాదముల నుంచి శూద్రులు జన్మించారు. మరి నుదుటి నుంచి జన్మించినటువంటి బ్రాహ్మణులు వారి యొక్క బ్రాహ్మణులో శ్రేష్ఠుడైనటువంటి వారు నాయకుడు లేచి, ఓ బ్రహ్మదేవ, మేము ఇన్ని గణములను ఏర్పాటు చేసుకున్నాం, మేము ఇన్ని గోత్రములు ఏర్పాటు చేసుకున్నామని గొప్పగా చెప్పారు. ఈ విధంగా ఒక్కొక్క జాతి వారు కూడా వాళ్ళ యొక్క గణములు గొప్పగా చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని జాగృతి జిల్లా అధికార ప్రతినిధి గోలి శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ నెల 22వ తేదీ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా మరి టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ గారిని మరి వీరు బలపరుస్తున్నారు. సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మరి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా
కవితక్క ఆదేశాల మేరకు, అలాగే ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ అన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి పూర్తి మద్దతుని ప్రకటిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ అన్నగారి ఒకసారి నేపథ్యం చూసుకున్నట్టయితే వీరు 2008 సంవత్సరంలో గ్రూప్ 1 మరి అధికారుల సంఘం అధ్యక్షునిగా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో ఏ పిలుపు ఇచ్చినా మరి అందులో చురుగ్గా పాల్గొని మరి ఉద్యమాన్ని విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో పూర్తి కృషి చేశారు. ఉదాహరణకి సకల జనుల సమ్మె అయితేనేమి, మిలియన్ మార్చ్ అయితేనేమి, సాగర్ హారం అయితేనేమి, ఏ పిలుపు ఇచ్చినా కూడా మరి అధిష్టానానికి వెన్నుదన్ను ఉండి ఉద్యోగ సంఘాల తరపున బాగా మరి కృషి చేసి ఉద్యమంలో మరి చురుగ్గా పాల్గొన్నటువంటి అభ్యర్థి. మరి ఈయనకింత మనం గెలిపించుకుంటే మన పట్టభద్రులకి అలాగే ప్రభుత్వానికి వారధిలాగా ఉండి మన సమస్యల పరిష్కారానికి పూర్తి కృషి చేస్తారు. కావున అటువంటి ప్రాధాన్యత ఓటుని మరి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్కి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరొక మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ గారి నాయకత్వాన్ని మేము పూర్తిగా మరి మద్దతు ప్రకటిస్తున్నాం. ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా కల్లెపల్లి బుచ్చన్న ఎన్నికయ్యారు. మంగళవారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయనను కన్వీనర్గా ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు. భీంపూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా నిపాని గ్రామ సర్పంచ్ గొంటిముక్కల భూమన్న ద్వారా ఎన్నికయ్యారు. పంచాయతీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. భీంపూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా నిపాని సర్పంచ్ గొంటిముక్కుల భూమన్న దొరను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భీంపూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా తాంసీ, భీంపూర్ మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన్న దొర మాట్లాడుతూ సర్పంచుల సంఘం మండల అధ్యక్షునిగా తనను ఎన్నుకోవడం హర్షణీయమన్నారు. పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడంతో పాటు సర్పంచుల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. సమావేశం జరిపి నాపై నమ్మకం ఉంచి సర్పంచ్లందరూ నన్ను సర్పంచ్ సంఘం అధ్యక్షుని ఎన్నుకున్నందుకు ప్రతి సర్పంచ్ సమస్యని పెద్దల దృష్టికి తీసుకుపోతూ అధికారుల దృష్టికి తీసుకుపోతూ సమస్యల్ని పరిష్కరిస్తానని అందరి ముందట నేను ప్రమాణం చేస్తున్నాను. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మైనార్టీల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. టీఎంఆర్ఎస్ ఎండి షఫీయుల్లా స్పష్టీకరణ. రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపై సంతృప్తి. రైల్వే స్టేషన్కు నేరుగా బస్సు సౌకర్యం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడి. లీగల్ సెల్ పిటిషన్పై స్పందించిన ఆర్టీసీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.